హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు ముందుగా ఒక ఫ్రెష్ కోకోనట్ తీసుకొని అది ఎయిదర్ తురుముకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి అందులోనే ఒక 5-6 ఇలాచీ కూడా యాడ్ చేసి కోర్స్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీ స్వీట్నెస్కి తగినట్టు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసి అందులో చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేయండి. వన్స్ బెల్లం కరిగిన తర్వాత అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా లో ఫ్లేమ్లో కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము లో ఫ్లేమ్లో కంటిన్యూగా తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ అనేది లేత పాకం వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. ఈ రెసిపీకి మనకు ముదురు పాకం ఏం అవసరం లేదండి. వన్స్ లేత పాకం రాగానే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి గ్రేటెడ్ కోకోనట్ని ఇందులో యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కంటిన్యూగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 to 6 minutes కలుపుకుంటూ కుక్ చేస్తూ ఉంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతా వస్తుందన్నమాట, వీడియోలో చూపించినట్టు. ఈలోపు మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం లో ఫ్లేమ్లో కంటిన్యూగా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటూ ఉంటే ఇలా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి కొంచెం థిక్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనము ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం. వన్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మొత్తం మిక్స్ చేసుకొని 100% వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూగా మళ్ళీ స్టిర్ చేసుకుంటూనే ఉండండి. చూడండి, ఆల్మోస్ట్ మ్యాక్సిమం వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి సైడ్స్లో ప్యాన్ నుంచి లీవ్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది కదా. ఇది పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక మంచి షేప్లోకి దాన్ని సెట్ చేసుకోండి. వన్స్ అది మొత్తం సెట్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనకు నచ్చిన షేప్లో మనం వాటిని కట్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, టేస్టీ అండ్ యమ్మీ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అలానే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.